యేసుక్రీస్తు వారు మరణాన్ని గెలిచి లేచినటువంటి ఈ పునరుద్ధాన పండుగ శుభాకాంక్షల్ని మరి వేదిక మీదున్న సంఘ కాపరి గారు రెవరెండ్ గెర్షోమ్ గారికి, పెద్దలకు, ఇచ్చేసినటువంటి క్రైస్తవేతర సోదర సోదరి మనులందరికీ కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక అద్భుతమైనటువంటి సందర్భం. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని నన్ను ఆహ్వానించినందుకు రెవరెండ్ గెర్షోమ్ గారికి, సంఘ పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. సాధారణంగా మనకి పండగ అనగానే మన దేశంలో మనం ఎంజాయ్ చేయాలి అన్నది ఉంటుంది. అభిప్రాయం అదే. అది క్రిస్మస్ పండుగ అయినా, అది ఈస్టర్ పండుగ అయినా. అందులో ఈస్టర్తో సమస్య ఏంటంటే 40 దినాలు కడుపు మార్చుకొని కూర్చొని ఉంటారు. కాబట్టి ఈస్టర్ రాగానే ఓ పెద్ద రిలీఫ్ అన్నమాట. కాబట్టి మళ్ళీ ముక్క తినే భాగ్యం దొరుకుతుంది. సో పండుగ అనగానే సాధారణంగా ఏమిటంటే మనం ఎంజాయ్ చేయాలి. మన దేశంలో ఉన్న పరిస్థితులు, సంస్కృతి కూడా అలాగే ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి అన్ని పండగలు చూస్తే పండగ అనగానే సెల్ఫ్ ఎంజాయ్మెంట్, నాకు ఇది ఆనందం అని మనం అనుకుంటాం. కానీ సత్యవేదమైన బైబిల్లో పండగ అన్నప్పుడు అది నేను ఎంజాయ్ చేయడానికి కాదు, లౌకికమైన ఎంజాయ్మెంట్, ఆనందం కాదు. మనము పాత నిబంధనలో చూస్తే ఇశ్రాయేలీలకి పలు పండగలు ఉన్నాయి. ఉదాహరణకి పర్ణశాలల పండుగ ఉంది. దాన్ని కూడా ఒక మీటింగ్ చేసామనుకోండి, తర్వాత అది వేరే విషయం, గుడారాల పండుగ అని. కానీ దానికి దీనికి ఏం సంబంధం లేదు. ఈ పర్ణశాలల పండుగ ఎందుకు పెట్టాడంటే ఆయన 40 సంవత్సరాలు వాళ్ళకి నిలువ నీడలేదు. వాళ్ళు గుడారాల్లో జీవించారు, పర్ణశాలల్లో జీవించారు. దేవుడే వాళ్ళకి నీడయ్యాడు. అయితే వాళ్ళు కనాను దేశానికి వచ్చాక వాళ్ళు ఇప్పుడు అద్భుతమైన గృహాల్లో జీవిస్తున్నారు. సాధారణంగా సుఖ సంతోషాలు పెరిగినప్పుడు, సౌఖ్యం పెరిగినప్పుడు, ధనధాన్యాలు పెరిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోవడం సహజంగా జరుగుతుంది. అందుకని దేవుడు వాళ్ళకి ఏం చెప్పాడంటే 40 సంవత్సరాలు నేను ఎలాగ మీకు నివాసమో ఇప్పుడు కూడా నేనే మీకు నివాసం. మీ ఇల్లు కాదు, మీ బిల్డింగులు కాదు, మీ కార్లు బంగ్లాలు కాదు. మీకు కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం జ్ఞాపకం ఉండుంటుంది. మోషే రాసిన కీర్తన, ఆయన ప్రార్థనది. తరతరములకు మా నివాస స్థలము నీవే. అది పండగ. బైబిల్ పరంగా పండగ అంటే ఏంటంటే ఇట్స్ నాట్ ఎంజాయింగ్ మై సెల్ఫ్, ఇట్స్ ఎంజాయింగ్ గాడ్. దేవుణ్ణి ఎంజాయ్ చేయడం, అది పండుగ. మీరు ఇశ్రాయేల్ పండుగలో ఏదైనా మీరు తీసుకొని చూడండి. మీకు ఒక ఉదాహరణ మాత్రమే నేను ఇప్పుడు చెప్పాను, ఎందుకంటే అది నా సబ్జెక్ట్ ఇప్పుడు కాదు కాబట్టి. దేవుణ్ణి ఎంజాయ్ చేయడం, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పునరుద్ధాన పండుగ కూడా అదే. మనతో ఇంకొక సమస్య ఏమిటంటే కొన్ని సంవత్సరాలుగా, మీ చర్చికి ఒక 100 ఏళ్ళు నిండి ఉంటాయా? ఎక్కువ సీనియర్ చర్చిలతో ఇంకా పెద్ద ప్రమాదం. కొత్త చర్చిలకి భక్తి ఉంటుంది, పాత చర్చికి ఏమవుద్దంటే కొంచెం డాబు ఉంటుంది. నాకంతా తెలుసు. అలవాటు అయిపోతుంది భక్తి కూడా. ఈ అలవాటు అయిపోయినప్పుడు ఏమవుతుందంటే అది యాంత్రికంగా మారిపోతుంది. ఎన్ని ఈస్టర్లు పోయి ఉంటాయి? 100 ఈస్టర్లు పోయి ఉంటాయి కదండి. 100 ఈస్టర్లు అయిపోయేటప్పటికి ఎలా ఉంటుంది ఈస్టరు? అందులో పస, అందులో జీవం ఉండదు. సంప్రదాయంగా మారిపోతుంది. సంప్రదాయం అంటే మళ్ళీ మళ్ళీ చేసేది, ఆనవాయితీగా చేసేది. ఆనవాయితీతో ప్రాబ్లం ఏంటంటే అసలు విషయం ఎగిరిపోతుంది.
అదొక పద్ధతి ప్రకారం నడిచిపోతుంది. అసలు విషయం తెలియదు. ఈరోజున మీకు అందరికీ తెల్ల కాగితాలు ఇచ్చి, పెన్స్ ఇచ్చి ఒక 20 మార్కులు ఎస్సే రాయమన్నారు అనుకోండి ఈస్టర్ మీద, ఏం రాయగలరు? పునరుద్ధానం మీద ఏం రాయగలరు? అది చాలాసార్లు సంప్రదాయాల్లో ఉన్న సమస్య అన్నమాట. ఈస్టర్ అనగానే తెల్లబట్టలు వేసుకోవడమో, లిల్లీలు పెట్టుకోవడమో, ఈస్టర్ అనగానే ఆ రోజు నుంచి మళ్ళీ మాంసం మొదలెట్టడమో, ఆ రోజు నుంచి మళ్ళీ కార్తీక దీపం చూడటమో కాదండి. ఇది ఈస్టర్ కాదు. ఈస్టర్ అంటే మీరు పెట్టుకున్నటువంటి ఏదో కొన్ని రకాలైనటువంటి ఉపవాసాలని మానేసి మళ్ళీ అపవాసంలోకి వెళ్ళిపోవడం కాదు ఈస్టర్ అంటే. ఇది చాలా లోతైంది. ఈ పండుగ మన పండుగ మాత్రమే కాదు, ప్రపంచమంతటి పండుగ. ఒక క్రైస్తవుల పండుగ మాత్రమే కాదు, ప్రపంచమంతటి పండుగ. ప్రతి మతస్థుడి, ప్రతి కులస్థుడి పండుగ, ప్రతి ప్రాంతవాసి పండుగ, ప్రతి కాలవాసి పండుగ, అందరి పండుగ. ఎందుకంటే మరణం అన్నది అందరి సమస్య, ఒక్కడి సమస్య కాదు, ఒక మతం సమస్య కాదు, ఒక వర్గం సమస్య కాదు. అది మరణం అందరి సమస్య, మహానుభావుల సమస్య కూడా, మహాత్ముల సమస్య కూడా మరణం. ఎందుకంటే మహాత్ములు, మహానుభావులు కూడా మరణాన్ని జయించలేకపోయారు. ఈ రోజున ఈ దేశంలో ఉన్న ఏ మతంలోకైనా, లేక ఇతర దేశాల్లో ఉన్న ఏ మతంలోకైనా, వాటి మత గ్రంథాల్లోకైనా మీరు వెళ్ళి చూడండి, ఒక్క నాథుడు, ఒక్క వ్యక్తి మీకు మరణం గెలిచిన వాడు దొరకడు. వాళ్ళు రాసుకున్న పత్రాల్లోనే, వాళ్ళు రాసుకున్నటువంటి శాస్త్రాల్లోనే దొరకనే దొరకదు. మీకు గుర్తుంటుంది మన ఎప్పటిదో శ్లోకం, ఒక ఉపనిషత్తులో శ్లోకం, ముండకోపనిషత్తులో శ్లోకం, అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. 3 సమస్యల్ని ఏకరువు పెట్టారు మన పూర్వీకులు. ఒకటి, మా మొదటి సమస్య అసత్యం, సత్యం తెలియట్లేదు. మా రెండవ సమస్య అజ్ఞానం, జ్ఞానం ఏంటో తెలియట్లేదు. మా మూడవ సమస్య మరణం లేని జీవితం మాకు కావాలి, అప్పుడే మాకు శాంతి. ఇది అందరి సమస్య. 2000 సంవత్సరాల క్రితం ఆ మొదటి పునరుద్ధాన దినాన యేసుక్రీస్తు వారు ఈ సమస్యకు ఫుల్ స్టాప్ పెట్టాడు. మరణం అనేది ఆ రోజున ఆయన మరణంలో మింగివేయబడింది. తన మరణంతో మరణాన్ని మింగివేశాడు ఆయన. తన చావుతో చావుకి చావు దెబ్బ కొట్టాడు ఆయన. ఇది జరిగింది 2000 సంవత్సరాల క్రితం. మరణిస్తే అందరి పండుగ అది. అది ఒక క్రైస్తవుడి పండుగ కాదు, అది ఒక హైందవుడికి పండుగ, అది ఒక ముస్లింకి పండుగ, అది ఒక సిక్కువాడికి, ఒక బౌద్ధుడికి, ఒక జైనుడికి, ఒక నాస్తికుడికి కూడా పండుగ. మరణించాలని ఎవరు కోరుకుంటారు? మరణం అందరికీ అశుభమే. కానీ ఆ మరణాన్ని మింగివేసిన రోజు. అయితే ఇక్కడ సమస్య ఏమిటంటే, గెలిచింది ఒక ఆయన, నేను ఎంజాయ్ చేయడానికి కాదు. ఆయన ఆ రోజున లాజరుని లేపకముందు, మీరు యోహాను సువార్త 11వ అధ్యాయం చదివితే, లాజరు లేస్తాడు అని చెప్తుంటే ఆ సోదరి అంది, అవును అంత్యదినాన్ని లేస్తాడు అనేటప్పుడు ఆయన అన్నమాట ఏమిటంటే, అంత్యదినాన్ని కాదు, ఇప్పుడే లేస్తాడు. ఎందుకంటే జీవమును పునరుద్ధానమును నేనే. ఇది పునరుద్ధాన పండుగ అయితే ఈస్టర్ అనేది, పునరుద్ధానం ఎవరు? క్రీస్తే.
అందుకని పండుగ ఎప్పుడు కూడా క్రీస్తు కేంద్రితంగా ఉండాలి, క్రైస్ట్ సెంటర్డ్గా ఉండాలి. క్రీస్తును, మరణాన్ని గెలిచినటువంటి క్రీస్తును అనుభవించడమే, ఆస్వాదించడమే, ఆనందించడమే, ఎంజాయింగ్ క్రైస్ట్ హూ కాంకర్డ్ డెత్ ఈజ్ అ ఫెస్టివల్. అదే పండుగ. మీరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత, ఇక్కడ నుంచి మీరు వెళ్ళిన తర్వాత క్రీస్తుని ఎంజాయ్ చేయలేకపోయారు అనుకోండి, పునరుద్ధానుడైన క్రీస్తుని, ఆ బలాన్ని మీరు పుణికిపుచ్చుకోలేకపోయారు అనుకోండి, దాని జీవితంలో మీరు ఆస్వాదించలేకపోయారు అనుకోండి, ఆ అనుభూతిలోకి మీరు వెళ్ళలేకపోయారు అనుకోండి, మీకు ఇష్టం జరగనట్టే. సంప్రదాయం కాదు ఇది. కాసేపు చర్చిలో కూర్చొని వెళ్ళేది కాదు ఇది. కొబ్బరన్నం, నాటుకోడి కూర ఫేమస్ కదా ఈస్టర్ అనగానే. కాదు, నీ కొబ్బరికాయలు ఎక్కువే, కోళ్ళు ఎక్కువే, కానీ అది కాదు ఈస్టర్. అబ్బా, ఆ కొబ్బరన్నం తింటే తప్ప ఈస్టర్ జరిగినట్టు అనిపించదు అని కొంతమందికి అనిపించవచ్చు, కానీ అది కాదు ఈస్టర్. ఈస్టర్ ఇది. ఎందుకంటే పునరుద్ధానము ఆయనే, జీవము ఆయనే. ఇది ఎందుకు పండుగ అయింది, దీని నుంచి నాకు ఒరిగేదేమిటి అన్న విషయాలను ఈరోజు మనం చూద్దాం. చాలా లోతైన సత్యాల్ని సత్యవేదం, బైబిల్, వాక్యం బోధిస్తోంది. మనం చాలాసార్లు మన క్రైస్తవ్యంతో ఈరోజున్న సమస్య ఏమిటంటే, పాత క్రైస్తవులు బైబిల్ చదివేవాళ్ళు, ఇప్పుడు క్రైస్తవులు బైబిల్ చదవలేకపోతున్నారు. మనకి ఏదైనా ఒకవేళ అజ్ఞానం ఉందంటే ఈ రోజున, దీని పుణ్యం అంతా మనకి లోక జ్ఞానం ఎక్కువైంది. కానీ ఈరోజు మనకి ఏమైనా అజ్ఞానం ఉందంటే అది బైబిల్ అజ్ఞానమే. ఈరోజు మనం చదువుకున్న బైబిల్ మోటోళ్ళంగా తయారయ్యాం. వీఆర్ నాట్ ఏబుల్ టు రీడ్ బైబిల్. పాత క్రైస్తవులు ప్రార్థన చేయడం వచ్చు వాళ్ళకి, కానీ ఇప్పుడు క్రైస్తవులకి పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకోవడమే వచ్చు. పాత రోజుల్లో నువ్వు రా ప్రార్థన చేస్తాను అనేవాళ్ళు కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రార్థనకి కవర్కి ముడి పెట్టారు. కవర్ అంటే అది కొంచెం బరువుగా ఉండాలి పాస్టర్ గారికి ఇచ్చేది. నేను ఈ మధ్య ఓ దేశానికి వెళ్ళాను. అక్కడ నేను ఈ కానుకల గురించి మాట్లాడాను కాసేపు నా ప్రసంగంలో. అయిపోగానే మైక్ తీసుకున్నారు పాస్టర్ గారు. తీసుకొని దాదాపు ఒక 4,000 మంది ఉన్నారు. ఎందుకంటే అది 31st నైట్. గాబరాగా వాళ్ళకి చెప్తున్నాడు ఆయన, వెళ్ళిపోకండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను, నేను మీ మధ్యలోకి వచ్చి ప్రార్థన చేస్తాను, వెళ్ళొద్దు అని చాలా గాబరాగా చెప్తున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళకి ప్రార్థన చేయాలన్న తాపత్రయం కాదు, కవర్ పోతుందన్న తాపత్రయం. ప్రార్థనకి కవర్కి ఏం సంబంధం లేదు. కవరు బరువుగుంటే ప్రార్థన బహు బలంగా ఉంటుందని అనుకోకండి. సో ఈ రోజున ఈ పుస్తకాన్ని చదవకపోవడం వల్ల, ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని ప్రార్థనలో అనుభవించకపోవడం వల్ల ఈరోజు మనకి చాలా విషయాలు తెలియకుండా మిగిలిపోయాయి. అవి మనం తెలుసుకోవాలి. రోమాపత్రికలో మొదటి భాగంలోనే ఒక అద్భుతమైన మాట ఉంది పునరుద్ధానం గురించి. 2 నుంచి 7 వచనాలు, లేకపోతే 1 నుంచి 7 వచనాలు కలిసి ఉన్నాయి కాబట్టి నేను ఆ మాటను మట్టుకే మీకోసం చదువుతున్నాను. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, యేసుక్రీస్తు అనే ఆయన. ఈయన 100% మానవుడు. సాధారణంగా అవతారాల గురించి మనం ఏం చదువుతామంటే, దేవుడు అలా వచ్చి
మనం తెలుసుకునే లోపే అంతర్ధానం అయిపోతాడు, కనిపించకుండా అదృశ్యుడై వెళ్ళిపోతాడు. అది రియాలిటీ కాదు, లీలా అంటారు అన్నమాట. భగవంతుడి లీలలు అంటారు. లీలలు అంటే లీలంటే కళ లాంటిది అన్నమాట. కళను నువ్వు పట్టుకోలేవు, కళను నువ్వు జీవించలేవు. కళ ఒక అవాస్తవం. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన మానవుడు అవ్వడం ఒక వాస్తవం. క్రిస్మస్ ఎంత వాస్తవమో ఈస్టర్ కూడా అంతే వాస్తవం అని చెప్తుంది బైబిల్. రెండవ మాట ఏముందంటే ఆయన పునరుత్థానుడైనందున ఆయన దేవుడని ప్రభావముతో నిరూపించబడింది. ఎవరు గెలుస్తారండి మరణాన్ని? మరణాన్ని ఎవడు గెలవగలడు? మరణాన్ని గెలవగలిగింది ఒక్కడే, అది దేవుడు. మనం ప్రాణం తీసుకోగలం, ఒకటి ప్రాణం తీయగలం, కానీ ప్రాణం పొయ్యలేము. మళ్ళీ ప్రాణం పోసుకొని ఆత్మహత్య చేసుకున్నాక తిరిగి బ్రతకలేము. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, మీరు యోహాను సువార్త 10వ అధ్యాయం చదివితే ఈయన చెప్తున్నాడు, నేను ప్రాణం పెట్టగలను, మళ్ళీ తిరిగి దాన్ని తీసుకోగలను. రెండింటికి నాకు అధికారం ఉంది. వన్ అండ్ ఓన్లీ, ఒకే ఒకడు అలాంటి వాడు, క్రీస్తు. ఎవడు ప్రాణాన్ని మళ్ళీ తీసుకోగలడు? పెట్టిన తర్వాత ఎవడు మరణాన్ని గెలవగలడు? సమస్త ప్రాణికోటికి ప్రాణం పొయ్యగలిగిన దేవుడు మాత్రమే మరణాన్ని గెలవగలడు. ఎందుకంటే జీవానికి మూలం కనుక. మరణం ఆయన్ని తొక్కి పట్టలేదు. మరణంలోకి మన కోసం ఆయన కావాలనే ప్రవేశించాడు. మరణం ఆయన మీదకి రాలేదు, ఆయనే మరణంలోకి ప్రవేశించాడు. మీరు హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 13 నుంచి 15 వరకు చదివితే ఈ మాటలు రాసి ఉన్నాయి. ఆయన మరణములోకి ప్రవేశించాడు. ఒక సమస్యలోకి వెళ్ళకపోతే సమస్యను పరిష్కరించలేం. ఒక సమస్యను ఎదుర్కోకపోతే సమస్యను పరిష్కరించలేం. మరణం అనే కొరకరాని సమస్యను పరిష్కరించాలంటే మరణంలోకి ఆయన ప్రవేశించాడు. మరణం మన సమస్య, ఆయన సమస్య కాదు. ఈ కొరకరాని సమస్యను మనము పరిష్కరించుకోలేక సతమతమవుతున్నప్పుడు ఆయన ఆ సమస్యలోకి వెళ్ళాడు. మన పక్షాన మరణంతో పోరాడి మరణంలోకి ప్రవేశించి మరణాన్ని మరణింపచేశాడు. చావుకి చావు దెబ్బ కొట్టాడు. సాధారణంగా మరణం మన మీదకి వస్తుంది. ఎవరికైనా అపాయింట్మెంట్ ఇచ్చి తప్పించుకోవచ్చు, కానీ మరణానికి ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత తప్పించుకోలేము. అది మరణం గొప్పతనం. కానీ అంతకంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. మరణం ఈయన దగ్గరికి రాదు, ఈయనే మరణంలోకి ప్రవేశించాడు. ఎందుకంటే మన సమస్యను పరిష్కరించడానికి. మరణాన్ని ఒక్కడే గెలవగలడు. ప్రాణం పోయగలిగిన, ప్రతి ప్రాణికోటికి ప్రాణం పోయగలిగిన, అనంత కోటికి ప్రాణం పోయగలిగిన, అనంత జీవం కలిగిన దేవుడు. యోహాను సువార్తలో యేసుక్రీస్తు వారు ఒక మాట అంటాడు, తండ్రి ఏలాగు తనంతట తానే జీవము కలిగినవాడు, కుమారుడును తనంతట తానే జీవము కలిగినవాడు. మనెవరికి మనంతట మనకే జీవం రాదు. ఒక తల్లి గర్భం నుంచి మనం వస్తాం. ఒక తల్లి ఒక తండ్రి మనకి జీవం పోస్తారు. వాళ్ళకు ఇంకొక తండ్రి ఇంకొక తల్లి జీవం పోస్తారు. కానీ దేవుడు ఉన్నాడే, ఆయనకి ఎవడు జీవం పోయాడు. ఆయన అందరికీ జీవం పోసేవాడు. ఎందుకంటే తనంతట తానే జీవము కలిగినవాడు. ఎవడు గెలుస్తాడు మరణాన్ని? తనంతట తానే జీవము కలిగినవాడు. అందుకని మరణం ఆయన దరికి రాదు. తనంతట తానే మరణంలోకి ప్రవేశించాడు. తనంతట తానే మరణాన్ని గెలిచాడు. ఈస్టర్ ఏమి నిరూపించిందంటే యేసు దేవుడని నిరూపించింది. యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఈరోజు మనం చేసేదంతా కూడా వ్యర్థమే. క్రైస్తవ పూజకి అన్య పూజకి తేడా లేదు. క్రైస్తవ మతానికి అన్య మతానికి తేడా లేదు.
క్రైస్తవ విశ్వాసానికి అన్య విశ్వాసానికి తేడా లేదు. పేతురు తన 2వ పత్రికలో, మొదటి పత్రికలో కూడా ఈ విశ్వాసాన్ని అమూల్యమైన విశ్వాసం అంటాడు. ఎందుకు ఇది అమూల్యమైన విశ్వాసమైంది అంటే, మూల్యం, వెల కట్టలేనటువంటి, ఒక ప్రైజ్ ట్యాగ్ దానికి అంటించలేనటువంటి అద్భుతమైన విశ్వాసం ఇది. ఈ దేశంలో 3 కోటి విశ్వాసాలు ఉన్నాయి. 3 కోటి విశ్వాసాల మధ్యలో ఏకైక విలక్షణమైన, ప్రశస్తమైన ఒక విశ్వాసం క్రైస్తవ విశ్వాసం. ఎందుకంటే ఇలా మరణం గెలిచిన ఏకైక దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. అందుకని ఇది పండుగ. నేను ఇందాక చెప్పినట్టుగా మరణం గెలిచినటువంటి ఆయన మనందరి సమస్యనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ప్రాణి సమస్యను ఆయన తీర్చేశాడు. ఎందుకంటే జాతస్య మరణం ధ్రువం అన్నారు. పుట్టిన ప్రతి ప్రాణి, మనిషి ఒక్కడే కాదు, పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక మానదు. ప్రతి ప్రాణి సమస్యను తీర్చింది మొదటి ఈస్టర్. అందుకే ఇది పండుగ. రెండో విషయం మనం చూస్తే, మరణాన్ని ఎవడు గెలవగలడు? మళ్ళీ మనం ప్రశ్నించుకోవాలి. కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత శాంతంగా ఆశాంతం చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. అనేకమైన విషయాలు పునరుద్ధానం గురించి అక్కడ పౌలు ఆవిష్కరించాడు. ఆయన అంటాడు, ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే, మరణం గెలవకపోతే, అంటే మొదటి ఈస్టర్ లేకపోతే, మనం ఇంకా మన పాపాల్లోనే ఉన్నాం అంటాడు. ఏమిటి దాని అర్థం? ఈరోజు బాప్తిస్మం తీసుకున్నారు కొంతమంది. బాప్తిస్మం తీసుకోకముందు మీరేమనుకున్నారు? మీ పాపాలను కడుక్కున్నారు యేసుక్రీస్తు దగ్గర. మీరు నమ్మారు మీ పాపాలు పోయాయని. బయట కూడా పాపాలు పోవడానికి చాలా చేస్తారు. వాళ్ళు కూడా మునుగుతారు, మీరు కూడా మునిగారు. కానీ మీరు ఒక్కసారే మునుగుతారు జీవితంలో, వాళ్ళు మళ్ళీ మళ్ళీ మునుగుతారు. మీ నమ్మకానికి గీటురాయి, మీ నమ్మకానికి అటెస్టేషన్, మీ నమ్మకానికి ఒక ఆమోదం, ఒక గట్టి పునాది మీ పాపాలు పోయా అనడానికి మొదటి ఈస్టర్ పునరుద్ధానం. ఎలా జరిగింది ఇది? ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే మనం ఇంకా మన పాపాల్లో ఉన్నాం. మరణం తర్వాత అత్యంత కొరకరాని సమస్య ఏంటంటే, నెక్స్ట్ సమస్య పాపమే. మీరు వెళ్ళి పురాణాల్లో, మత పుస్తకాల్లో, రకరకాల గాథల్లో మహానుభావుల గురించి, మహామహుల గురించి, మహాత్ముల గురించి చదవండి. ప్రపంచమంతా, భారతదేశమే కాదు, పాపం చేయని వాడు దొరుకుతాడేమో మీరు చూడండి. దొరకడు, ఒక్కడు కూడా దొరకడు. ఒక్క చిన్న బలహీనత అయినా ఎక్కడో ఒక దగ్గర కనపడుతుంది. శాస్త్రాల్లోనే ఉంది, పుస్తకాల్లోనే ఉంది. కానీ యేసుక్రీస్తు పాపరహితుడిగా నిలబడ్డాడు. 33.5 సంవత్సరాలు దాదాపుగా ఈ భూమి మీద ఆయన జీవిస్తే ఒక్క పాపం కూడా ఆయనలో చూపించలేకపోయారు, నిరూపించలేకపోయారు. ఆయన తన శిష్యుల్ని అడగలా, తన శత్రువులను అడిగాడు, మీలో ఎవడైనా నాలో పాపాన్ని నిరూపించగలడా అని. కెన్ ఎనీ ఆఫ్ యూ కన్విక్ట్ మీ ఆఫ్ సిన్? ఒక్కడు కూడా ఈనాటికి నిరూపించలేకపోయాడు. ఎలా తెలిసింది ఆయన పాపరహితుడని? ఏమో మనకు తెలియకుండా ఎక్కడైనా పాపం చేశాడేమో, ఏమో మనకు తెలియకుండా తలంపుల్లో పాపం చేశాడేమో, ఏమో మనకు తెలియకుండా ఎక్కడైనా అబద్ధం ఆడాడేమో, ఏమో మనకు తెలియకుండా ఇంట్లో ఉన్నప్పుడు అమ్మగారు నీ మీద కోప్పడ్డాడేమో, మనకు తెలియదు అని మనం అనుకోవచ్చు. కానీ పునరుద్ధానం ఏం నిరూపించిందంటే, మరణాన్ని గెలిచేటువంటి అర్హత ఇంకొకటికి ఉంటుంది, పాపం గెలిచిన వాడికి ఉంటుంది. ఎందుకంటే
పాపం వల్ల మరణం వచ్చింది, మరణం వల్ల పాపం రాలేదు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ని మీరు అర్థం చేసుకుంటే పాపం పుట్టాకే మరణం పుట్టింది. బైబిల్ చాలా అద్భుతంగా చెప్తుంది. పాపం వల్ల వచ్చిన వరం మరణం అనట్లా, పాపం వల్ల వచ్చిన జీతం మరణం అంటాం. జీతం అంటే ఏమిటండి? జీతం అంటే ఏమిటి? మీరు ఒక ఉద్యోగంలో చేరి 30 రోజులు నేను రాను, 1వ తారీఖు శాలరీ ఇవ్వమంటే ఇస్తారా? జీతం అంటే ఏంటి? కష్టానికి ఫలం. జీతం అంటే కష్టార్జితం. మరణం ఏంటి? మరణం ఏంటి? నా కష్టార్జితం, జీతం అన్నమాట. నేను కష్టపడి పాపం చేసి సంపాదించింది ఏమిటి? మరణం అన్నమాట. అది మరణం. అలా వచ్చింది మరణం. మీరు రోమాపత్రిక చదివితే 3వ అధ్యాయం నుంచి 5వ అధ్యాయం వరకు వాక్యం చెప్తుంది చాలా స్పష్టంగా. ఒక్క మనిషి నుంచి పాపం వెనకే చొక్కా పట్టుకొని మరణం కూడా మనుషులందరికీ సంక్రమించింది, సంప్రాప్తమైంది. ఇది కష్టార్జితం కూడా కాదు, కష్టార్జితంతో పాటు పిత్రార్జితం కూడా. ఆస్తిలో 2 రకాలు ఉంటాయి. తాతల ఆస్తి అనుకోండి, మనవలకి హక్కు ఎక్కువ, మనవరాళ్ళకి హక్కు ఎక్కువ. నాన్నగారి ఆస్తి అనుకోండి, మనకు హక్కు ఉండదు, నాన్నగారి ఇష్టం. కానీ తాతగారి ఆస్తి అనుకోండి, నాన్నగారి కంటే మనకు హక్కు ఎక్కువ. ఆస్తిలో 2 రకాలు, పిత్రార్జితం, కష్టార్జితం. కానీ మరణం ఏంటి? ఇట్ ఈస్ బోత్ పిత్రార్జితం అండ్ కష్టార్జితం. ఇది జీతం. మన పితరులు పాపం చేయగా అది మనకు అంటుకుంది, దాన్నే పాప స్వభావం అన్నారు. మన పితరులు పాపం చేయగా కొని తెచ్చుకున్న మరణం కూడా పాపంతో పాటే, ఇది డబుల్ ధమాకా, మనకు అంటుకుంది మరణం కూడా. నువ్వు ఒక్కడికి అంటుకోలేదు ఆ పాపం, ఆయనే క్రీస్తు. ఆయన పాపరహితుడని ఎలా నిరూపితమైంది? పాపం వలన వచ్చు జీతం ఎవరికి ఉండదో, అంటే మరణం ఎవరికి ఉండదో, మరణాన్ని ఎవరు గెలుస్తారో వాళ్ళు నెంబర్ 1 దేవుడు, నెంబర్ 2 పాపం లేని వాళ్ళు. ఈరోజు మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే దానికి పునాది ఈస్టర్. ఎందుకు ఈస్టర్ రోజు బాప్తిస్మాలు ఇస్తున్నారు? మీకేమైనా అర్థమైందా? ఈస్టర్ రోజు తెల్ల లిల్లీలు వస్తాయి కాబట్టి తెల్ల బట్టలు వేసుకోవడానికి కాదు. రోమాపత్రిక 4వ అధ్యాయం 25వ వచనంలో ఏముందంటే, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు కాబట్టి మన పాపాలు పోయాయి, మనం నీతిమంతులుగా అయ్యాం. మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన మృతుల్లో నుండి లేపబడెను. ఈస్టర్ has proved the second thing, that Jesus is sinless. Easter has proved the first thing, that Jesus is God. ఎవరు మరొకరిని పాపం నుంచి బయటకు వేయగలరు? పాపం లేనివాడే మనల్ని పాపం నుంచి బయటకు వేయగలడు. పాపం లేనిది ఎవరికి? క్రైస్తవులకే ఉందా పాపం? క్రైస్తవులకే ఉందా పాపం? మిగిలిన వాళ్ళంతా గొప్పవాళ్ళ? అందరికీ పాపం ఉంది. ఇది అందరి సమస్య. పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవ, వాళ్ళే రాసుకున్నారు. ఇది అందరి సమస్య. అందుకనే పాపం పోయింది అని తెలిస్తే, ఆయన మరణం గెలిచిన నాడు మనకి తెలిసిపోయింది, అరే పాపరహితుడు అన్నమాట ఈయన. అంటే సిలువలో ఈయన కార్చిన రక్తం వల్ల పాపం పోయిందన్నమాట. ఈరోజు ప్రభువును వదిలేసి పాస్టర్లను పూజిస్తున్నారు. ఈరోజు ప్రభువును వదిలేసి ప్రీచర్లని పూజిస్తున్నారు. ఇదిగో ఇలాంటి
యంగ్స్టర్స్ ఉన్నారు కదా, కొంచెం ఎర్రగా బుర్రగా ఉండి కళ్ళు మూసుకొని పాట రాకపోయినా పాట వచ్చినట్టు పాడుతుంటారు చూడండి. చెన్నైలో ఉంటారు, ఇప్పుడు హైదరాబాద్కి వచ్చారు. ఇలాంటి వాళ్ళు నేటి క్రైస్తవంతో ఉన్న గొప్ప విషయం ఏంటంటే, భాష రానోడు పాటలు రాస్తాడు, వాక్యం రానోడు పాటలు రాస్తాడు, సంగీతంలో ఓనమాలు రానోడు పాటలు పాడతాడు. గొంతులేనమ్మ అద్భుతంగా పాటలు పాడుతుంది. ఎందుకంటే వాయిస్ మాడ్యూల్ చేసినటువంటి, మాడిఫై చేసేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేసినాయి. అదేంటో కానీ అయ్యగారు పాస్టర్ అయితే అమ్మగారు తప్పకుండా పాటగత్తి అవ్వాలి. ఏమిటో నాకు అర్థం కాదు. పేతురు భార్యకి పాట పాడే వరం ఇచ్చాడే దేవుడు, యాకోబు భార్యకి ఇచ్చాడా? ఏమండి, ఆటోమేటిక్గా అలా ఎలా వస్తుందండి? అట్లేం రాదు. వరం అది జీతం కాదు. వరం అంటే ఏంటి? నువ్వు ధర్నా చేస్తే వచ్చేది కాదు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఒక ఆవిడ పెళ్లి చేసుకుంటే ఈవిడ పాటగత్తి అయిపోద్దా? నాకు చెప్పండి సార్. ఏఆర్ రెహమాన్ ఒక ఆవిడ పెళ్లి చేసుకుంటే ఈవిడ సంగీతగత్తి అయిపోద్దా? నాకు చెప్పండి సార్. ఒక ప్రీచర్ని పెళ్లి చేసుకుంటే ఈవిడ కూడా ప్రీచర్ అయిపోద్దా? నాకు చెప్పండి. నో, అలా జరగదు. మనం పూజించాల్సింది ఎవరిని? ప్రభునే. ఎందుకంటే పునరుద్ధానం ఎవరు? పునరుద్ధానం ప్రీచర్ కాదు. కూకట్పల్లిలో ఉండే ఆయన, బెల్లంపల్లిలో ఉండే ఆయన, చెన్నైలో ఉండే ఆయన కాదు. ప్రకాషో రాజప్రకాషో కాదు, ప్రభు. ఆయన ఒక్కడే పాపరహితుడు, ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచాడు. ఒకవేళ నాలాంటి వాడు మీకోసం సిలువ వేయబడిన ఆ రక్తం పనికి మాలిన రక్తం, అది మిమ్మల్ని కడగలేదు. కాబట్టి మీరు నాలాంటి వాళ్ళని పూజించకూడదు. ఎంత అందంగా ఉన్నా సరే, ఎంత బాగా పాట పాడినా సరే. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును ఆయనే. పాపాన్ని ఒక్కసారే నాశనం చేశాడు సిలువలో. దానికి రుజువే పునరుద్ధానం. ఈరోజు నువ్వు పాపం పోగొట్టుకొని పాపరహితమైన ప్రభువు సన్నిధికి, పరలోకానికి వెళ్తావనడానికి రుజువు పునరుద్ధానం. ఆ రోజున సిలువలో పక్కనున్న దొంగకి చెప్పాడు ఆయన, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. కానీ మూడో రోజు దొంగ లేడు, నిజమో కాదో తెలుసుకోవడానికి. వాడు నమ్మాడు. కానీ అది నిజమని ఈరోజు మనకు అర్థమైంది. ఆ మూడో రోజు తర్వాత మనం బతుకున్నాం. మూడో విషయం, క్రీస్తు తన పునరుద్ధానంలో మరో విషయాన్ని ఆయన చూపించాడు, ఆవిష్కరించాడు. ఏమిటి ఈ మూడవ సత్యం అంటే, ఆయన అపవాదిని ఓడించాడు. చదువుతారా ఒకసారి? హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి 15 వరకు మీరు చదివితే అక్కడ అపవాదిని ఓడించినట్టు కనపడుతోంది. చూడండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకు జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని బానిసలైపోయిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయెను. ఆయన ఎందులోకి ప్రవేశించాడట?
ఎందులోకి ప్రవేశించాడు? మరణంలోకి ప్రవేశించాడు. ఎందుకు ప్రవేశించాడు? మరణము యొక్క బలము గలవాణ్ణి జయించడానికి. మీరు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి చదివితే మీకు కనపడేది ఏంటి? ఆయన సిలువ పైన అపవాది కోరలు పీకేశాడు. వాడు కేవలం బుసలు కొట్టే పాము మాత్రమే. ఇప్పుడు పునరుద్ధాన పండుగ మీకు ఏం చెప్తుందండి? 3వ విషయం, సాతాను ఓడిపోయాడు. ఎంతమంది ఇక్కడ కూర్చున్న క్రైస్తవులు ప్రభు కంటే ఎక్కువ సాతాను తలుచుకుంటారు? మనకి ఏం జరిగినా నెగటివ్, మనం ఎవరిని తలుచుకుంటాం? చెప్పండి, నిజం చెప్పండి. పరీక్షకి వెళ్ళేటప్పుడు మీకు ఆటో దొరకలేదు అనుకోండి, ఆటో పంచర్ అయింది అనుకోండి, మీరు ఎవరిని తలుచుకుంటారు వెంటనే? అప్పుడు అంటారా హల్లెలూయా అని? అనరు. ఈ మధ్య కొత్త ఒరవడి వచ్చింది మన క్రైస్తవంలోకి, సాతాను కోసం ప్రార్థనలు చేయడం. తెలుసా మీకు ఈ సంగతి? అది కూడా శుక్రవారం చేయాలట. అంటే శనివారం దయ్యాలు పబ్బు ఉంటాయా? సాతాన్ని రెబ్యూక్ చేయడం, గద్దించడం, పెద్దగా వాడి మీద అరవడం. వాడికేమైనా చెవుడా? మంత్రించిన జలంలాగా ప్రార్థించిన జలం ఇంటి చుట్టూ జల్లడం. ఈ దరిద్రాలన్నీ వచ్చేసినాయి క్రైస్తవంలోకి. ఎంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకున్నారు? మీరు చెయ్యత్తరు, ఎందుకంటే నెక్స్ట్ ఏదో ఒకటి వేస్తాడు ఈడని. నాకు తెలుసు మీ సంగతి. ఎంతమంది కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు పాలు పొంగిచ్చారు? ఎందుకు పొంగిచ్చారు? ఇది ఇక్కడ రాశాడు ఎబ్రీ పత్రికలో, మరణ భయము కింద బానిసలం అయిపోతాం. మరణ భయం లేనోడు లేడు. ఆ మరణ భయాన్ని పట్టుకొని మనల్ని ఆడిస్తూ ఉంటాడు వాడు. వాస్తు పేరిట, పాలు పొంగించడం పేరిట, మంచి రోజు పేరిట. బై ది వే, ఇక్కడ ఎంతమంది క్రైస్తవులు మంగళవారం పెళ్లి చేసుకున్నారు? దమ్ముందా? మంగళవారం పెళ్లి చేసుకునే దమ్ముందా మీకు? మిమ్మల్ని క్రైస్తవులని సర్టిఫికేట్, ఇందాక సర్టిఫికేట్ ఇచ్చారు సార్ అయ్యగారు. ఎలా ఇస్తారు అసలు సర్టిఫికేట్? చేసే అన్ని ఆచారాలు. మీరు చూడండి, ప్రపంచంలో ముఖ్యంగా మన దేశంలో, మన సమాజంలో మూఢనమ్మకాలన్నిటికీ ఆయువు పట్టు ఏంటంటే ప్రాణభయం. ఎంతమంది బిడ్డ పుడితే నల్లచుక్క పెడతారు? క్రైస్తవ దరిద్రులే. నల్లచుక్క నిన్ను రక్షిస్తుందా? ఏమండి, మీ ఆవిడతో గొడవ అయినప్పుడు పెట్టుకో నల్లచొక్క, రక్షిస్తుందేమో చూడు. దయ్యం కంటే పవర్ఫుల్ మీ ఆవిడ. పెట్టుకోవే. మనకి ఎందుకు ఇలా బుద్ధి లేనితనం వచ్చిందంటే, మనకి ఈ బుద్ధి అర్థం కాల. ఈయన అపవాదిని ఆల్రెడీ ఓడించాడు. వాడు కానీ, వాడి శక్తులు కానీ మనల్ని తాకలేవు. తెల్లచీర కట్టుకొని వచ్చి ఈస్టర్ రోజు కూర్చోవడం కాదు ఈస్టర్ అంటే. పునరుద్ధాన బలాన్ని అనుభవించడం. నేను అటుదాకా చాలామంది మీలో పూలు పెట్టుకోలే. ఈస్టర్ అంటే పూలు పెట్టుకోవడం కాదు.
పునరుద్ధాన బలాన్ని. ఈ లోతు మీకు అర్థమైందా? అపవాది, వాడు దాసులు, వాడి దూతలు, వాడి అధికారులు నిరాయుధులు అయ్యారు, ఓడిపోయారు. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళకి చేతబడి అంటే భయం ఉంది? ఏ డాక్టర్కి వెళ్ళినా ఏ మందు మాకు ఇచ్చినా కూడా తగ్గదు. ఈలో పక్కింటి ఆవిడ చెప్పుద్ది, చేతబడి చేస్తుంటారండి అని. అంతే, అయిపోయావు ఇంక నువ్వు. క్రీస్తు బడిలో చేరాక ఏ బడి నిన్ను ఇది చేస్తుందండి? ఈరోజు మన జబ్బు ఏంటంటే ఈయనను అనుభవించలేకపోవడం, ఈయన గొప్పతనాన్ని తెలుసుకోలేకపోవడం. పౌలు అంటున్నాడు ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో, ఏ విధము చేతనైననో ఎలాగైనా సరే నా ధ్యేయం ఒక్కటే, ఇదొక్కటే నేను అనుభవించాలనుకుంటున్నాను, పునరుద్ధానుడైన క్రీస్తును, ఆయన బలాన్ని. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, యు మస్ట్ లివ్ అండర్ ద పవర్ ఆఫ్ ద రిజరెక్టెడ్ క్రైస్ట్. నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు అయితే పునరుద్ధానుడైన పాపాన్ని, దానివల్ల వచ్చిన మరణాన్ని, దాన్ని గుప్పిట్లో పెట్టి ఆడిస్తున్నటువంటి అపవాదిని గెలిచిన క్రీస్తు పునరుద్ధాన శక్తిని నువ్వు అనుభవించాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు. మొన్న కరోనా వచ్చింది, ఎంతమందికి భయం వేసింది? రెండోసారి కరోనా వచ్చినప్పుడు మరణశయ్యపైకి వెళ్ళాను నేను. కొన్ని నెలలు నాకు స్వస్థత జరగలేదు. దేవుడు తాకగానే స్వస్థత అవుతుంది కదా, నీకెందుకు స్వస్థత ఇవ్వలేదని అడిగింది నా భార్య. నా భార్య పేరు షీబా. నేను అన్నాను, బైబిల్ ఒకసారి చదువు, దేవుడు స్వస్థత డిలే చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. లాజరు జబ్బు పడ్డప్పుడు ఆయన కావాలనే వెళ్ళలా. యోబుకు వెంటనే స్వస్థత ఇవ్వలా. ఏమో నేనేమన్నా నేర్చుకోవాలేమో. సుందర్కి తెలుసు, నా భార్య వ్యక్తిగతంగా పరిచయం. మీరు ఆవిడని అడగండి, ఆ నెలల్లో ఎప్పుడైనా ఒక్కసారైనా మరణం గురించి నేను భయపడ్డానేమో. డాక్టర్లు చెప్పారు ఆవిడికి, వారం రోజులుంటే గొప్ప, తీసుకెళ్ళిపోండి. ఒక్కసారైనా భయపడ్డానేమో. మరణం గెలిచిన వాడిని గుండెల్లో పెట్టుకుని, మరణం గెలిచిన వాడికి ఆలయంగా ఉంటూ నువ్వు మరణ భీతితో మూఢనమ్మకాలను ఎలా పాటిస్తావు? పాటిస్తే నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలు ఎందుకు అవుతావు? తెలుసుకోండి. ఈస్టర్ జరుపుకోవడం కాదు, దానికి తగ్గట్టుగా జీవించాలి. మనం 4వ విషయంలోకి వెళ్దాం. క్రీస్తు పునరుద్ధానం మనకి మరో సత్యాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే, మనం కూడా ఒక రోజున మరణాన్ని జయించబోతున్నాం. ఎందుకు మన ఇంట్లో ఎవరైనా పోయినప్పుడు ఇతరులలాగా మనం ఎందుకు ఏడవకూడదు? ఎందుకు ఏడవకూడదు? వాళ్ళు పోతే ఇక పోయినట్టే. మహా అంటే కర్మకాండ చేసేటప్పుడు కాకుల్లాగా వస్తారు తప్ప వాళ్ళతో మనం మాట్లాడడానికి కుదరదు. పోయిన పితరులు ఎలా వస్తారు? కర్మలో కాకిలాగా వచ్చి అన్నం తినిపోతారు, అంతే. కానీ ఈయన ఒక విషయాన్ని తెలియజేశాడు మనకి. నేను గెలిచానంటే మీరు కూడా గెలుస్తారు. నేను ఒక మాట మీకు చదివి వినిపిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఉన్న మాట నేను చదివి వినిపిస్తున్నాను. విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. ఓ మరణమా, నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకు బలము ధర్మశాస్త్రమే. ఇప్పుడు చదువుతున్న మాట జాగ్రత్తగా వినండి. అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు క్రైస్తవులకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. పునరుద్ధానంలో ఆయన పాపాన్ని జయించాడు. పునరుద్ధానంలో పాపం వల్ల వచ్చు జీతమైన మరణాన్ని జయించాడు. పునరుద్ధానంలో ఆయన అపవాదిని జయించాడు. ఈ జయం ఇప్పుడు ఎవరిది? మనది. ఈ జయం ఎవరిది? మనది. మరణం ఎవరి సమస్య? దేవుడి సమస్య కాదు. ఆయన జనన మరణాలకు అతీతుడు. మన సమస్య. మన మరణ సమస్యను తీర్చడానికి మరణము లేని దేవుడు మరణములోకి ప్రవేశించి మరణాన్ని మరణింపచేశాడు మొదటి ఈస్టర్ నాడు. ఎందుకు? రేపొద్దున మనం కూడా మరణం గెలవాలని. ఈ నాలుగో సత్యం ఏమిటంటే, రేపొద్దున పోగొట్టుకున్న వాళ్ళందరినీ మీరు మళ్ళీ కలుస్తారు. నీకు తెలిసిన తాతని అవనే కాదు, నీకు తెలియని జేజవ్వని జేజి తాతని కూడా కలుస్తావు. అబ్రహాముని ఆదాముని కూడా గుర్తుపడతావు, కలుస్తావు. పాత నిబంధన మనుషులందరినీ కొత్త నిబంధన వాళ్ళు కలుసుకుంటారు. ఇది నిరూపితం అయిపోయింది ఆ ఈస్టర్ నాడు. ఎందుకంటే ఆయన మరణం అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలకు వచ్చాడు. ఎవడు చెప్పగలడు మరణం అవతల సంగతుల్ని మనకి? మరణం అవతలకి వెళ్ళి మళ్ళీ యువతలకి రావాలి. సైనైడ్ అలా నాలుక మీద పడగానే చచ్చిపోతారు, అలా శరీరంలోకి వెళ్ళగానే చచ్చిపోతారు. చాలామంది సైనైడ్ వేసుకుంటే ఎలా ఉంటుందో చెప్పాలని, రాయాలని, రికార్డ్ చేయాలని ట్రై చేశారు, కానీ కుదరలా. మరణం కూడా అలాంటిదే. మరణం గురించి రీసెర్చ్ చేయలేవు, ఎందుకంటే లోపలికి వెళ్ళడమే తెలుసు కానీ బయటికి రావడం తెలియదు. నువ్వు సెర్చ్ చేయగలవేమో కానీ రీసెర్చ్ చేయలేవు. కానీ ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చాడు. ఇట్ ఈస్ ఎ ప్రూఫ్ దట్ యు ఆర్ గోయింగ్ టు లివ్ అగైన్. మన వాళ్ళని మనం కలుసుకుంటాం, మనం కూడా మరణాన్ని గెలుస్తాం. పునరుద్ధానంలో ఇంకొక అద్భుతమైన సత్యం ఉంది. మీరు యోహాను సువార్త 20వ అధ్యాయం చదివితే స్త్రీలు వచ్చి శిష్యులకు చెప్పారు ఆయన మరణం గెలిచాడని. యూదు సమాజంలో స్త్రీల సాక్ష్యం ఎవరు నమ్మరు, కోర్టులో కూడా చెల్లదు. అందుకనే ఈయన ఎంత గొప్ప మహానుభావుడు అంటే యేసుక్రీస్తు వారు స్త్రీలకు మొదట చూపించుకొని వెళ్ళి పురుషులకు చెప్పండి అన్నాడు. పురుషులకు చూపించుకొని వెళ్ళి స్త్రీలకు చెప్పమనలేదు. ఎవరైనా స్త్రీలను గౌరవించే ఆయన. మీరు ఆయన ఎంత గౌరవిస్తున్నారో నాకు తెలియదు, మిమ్మల్ని మాత్రం ఆయన చాలా గౌరవించాడు, అంతవరకు తెలుసు. వీళ్ళొచ్చి శిష్యులకు చెప్పగానే, శిష్యులు యూదులే కదా, నమ్మలా. సో పేతురు యోహాన్లు పరిగెట్టారు సమాధి దగ్గరికి. ఒక ఆయన లోపలికి వెళ్ళి తొంగి చూసి నమ్మాడు, ఒక ఆయన బయట నుంచి తొంగి చూసి నమ్మాడు. వాళ్ళకేం కనపడింది? వాళ్ళకేం కనపడింది? ప్రేత వస్త్రాలు కనపడ్డాయి. ఆయన మనలాగా ప్యాంటు షర్టు కోట్ వేసుకోలేదు. మనోళ్ళు పోయినప్పుడు కోటు కూడా వేసి పెడతారు కదా లోపల, టై కూడా కడుతుంటారు కదా కొన్నిసార్లు. పోయిన తర్వాత ముస్తాబు చేస్తుంటారు. బతుకున్నప్పుడు కనీసం కోటు వేయరా నాకు కాస్త అంటే కొడుకు కోటు కూడా వేయడు. చచ్చిపోయిన తర్వాత బాగా ముస్తాబు చేస్తారు మనోళ్ళు కదా. అలా అయితే ఈజీయే, ఎందుకంటే మనిషి పోయాక మళ్ళీ కోటుని సూటుని చక్కగా అలా పండబెట్టచ్చు. ఈయనకి కోటు సూటు వేయలా. వాళ్ళ సాంప్రదాయంలో మనిషి పోయాక ఏం చేస్తారంటే ఆ శవానికి సుగంధ ద్రవ్యాలు రాస్తారు. అవి బాడీ కుళ్ళిపోకుండా ఆపుతాయి. ఆ సుగంధ ద్రవ్యాలు లేపనంలాగా, పేస్ట్ లాగా ఉంటాయి.
అది శరీరం అంతా పట్టించిన తర్వాత ఒక బ్యాండేజ్ క్లాత్ లాంటి సన్నని నారబట్ట చుడతారు. పాదాల దగ్గర నుంచి తల వరకు, మెడ వరకు చుట్టి మళ్ళీ తలకి వేరేగా డ్రెస్సింగ్ చేస్తారు విడివిడిగా. అలా చుట్టేటప్పుడు ఒక పొర అయిన తర్వాత మళ్ళీ సుగంధ ద్రవ్యాలు రాస్తారు, మళ్ళీ ఇంకో పొర వేస్తారు. అలాగా కాళ్ళు చేతులు ఇలా కట్టేసి చుట్టుకుంటూ వస్తారు మెడ వరకు. అలా మళ్ళీ రెండో పొర సుగంధ ద్రవ్యాలు రాస్తారు, మళ్ళీ చుడతారు, మళ్ళీ మూడో పొర. కొన్ని గంటలకి, ఒక రోజుకి అది సాలిడిఫై అయిపోతుంది, ఘనీభవిస్తుంది, గట్టి పడిపోతుంది. గట్టిపడిన తర్వాత ఒక గట్టి, మనం ఎప్పుడైనా కాలు జారి కింద పడితే, స్కూటర్ మీద నుంచి పడితే కాలు విరిగితే మనకి పిండి కట్టేస్తారు కదండి. ఆ పిండి ఫస్ట్ బాగానే ఉంటుంది, తర్వాత ఓ రోజు తర్వాత ఎలా ఉంటుంది, గట్టి పడిపోద్ది. 21 రోజుల తర్వాత డాక్టర్ గారు తీస్తారు. వేసేటప్పుడు బాగానే ఉంటుంది, తీసేటప్పుడు ఏం చేస్తారు, రంపంతో కోస్తారు. కోస్తే కానీ కాలు బయటికి రాదు. కానీ పేతురు యోహానులు చూసినప్పుడు దాన్ని ఎవరూ కొయ్యకుండానే ఆ గట్టిపడిపోయినటువంటి ఆ సుగంధ ద్రవ్యాలు చుట్టూ రాసినటువంటి అదంతా లొట్టలాగా అలాగే కూలిపోయింది. అందులోంచి శరీరం మాయమైంది. మళ్ళీ మరణం లేని, గోడల నుంచి కూడా దూసుకుని లోపలికి వెళ్ళగలిగినటువంటి, ఆకలి దప్పులు లేని, వయసు మీద పడని, ముసలితనం రాని మహిమ శరీరంతో ఆయన లేచాడు. సత్యవాక్యం ఏం చెప్తుందంటే, 1 యోహాను పత్రికలో, మనం ఎలా అవుతామో తెలియదు కానీ ఆయన ఎలా లేచాడో, ఎలా పైకి వెళ్ళాడో, ఆయన ఎలా ఉన్నాడో అలాగే మనం కూడా రేపొద్దున మారుతాం. ఏం తెలియజేస్తుంది ఇది? ఇదిగోండి, ఈ పార్ట్ ఎక్కువగా అద్దం దగ్గర ఉంటారు కదా. ఎక్కువగా అద్దం దగ్గర ఉండేది ఎవరు? ఈ విభాగమే కదా, ఈ విభాగం. మీరు ఫస్ట్ అద్దం దగ్గర ఉంటారు, మీ ముఖాన్ని మీరు ప్రేమించడం మొదలెడతారు. కొన్ని రోజులకి మీకు పెళ్ళి అవుతుంది, ఆ తర్వాత మీకు పిల్లలు పుడతారు. అయినా రోజు మీరు ముఖం చూసుకుంటూనే ఉంటారు. మీరు వయసు మీద పెరిగే కొద్దీ క్రీములు ఎక్కువ వాడతారు. ఎందుకని? ఎందుకు వాడతారు? ఆడవాళ్ళు ఏదైనా అడిగితే సాధారణంగా సూటిగా చెప్పరు జవాబు. ఇది అసలు మనం ఎంత సూటిగా అడిగినా చెప్పరు. మీ వయసు ఎంత అని అడిగితే చెప్పరు. ఎందుకు చెప్పరు? మీరు ఒక 70 ఏళ్ళు జీవిస్తే మీరు బెస్ట్గా ఎప్పుడు ఉంటారు? ఒకప్పుడు అంటే ఫోటోలు లేవు, ఇప్పుడు ఫోటోలు ఎక్కువైనాయి కదా మనకి. మీరు అప్పుడప్పుడు మీరు యంగ్గా ఉన్నప్పుడు ఫోటోలు చూసుకుంటూ ఉంటారు. ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని వచ్చిందనమాట. మీరు ముసలోళ్ళు అయిపోయిన తర్వాత కూడా మీరు యంగ్గా ఉంటే ఎలా ఉంటారు, మీరు చిన్నపిల్లలప్పుడు ఎలా ఉంటారు అని మీకు చూపిస్తుంది. మీరు అవి చూసి మురిసిపోతున్నారు. కానీ మీరు పునరుద్ధానం చెందిన తర్వాత రేపొద్దున మీరు అద్దం ముందు నించో అక్కర్లా, ఫెయిర్ అండ్ లవ్లీలు రాసుకో అక్కర్లా. ఎందుకంటే వయసు మీద పడదు. అంతేకాదు, మీరు 70 సంవత్సరాలు జీవిస్తే ద బెస్ట్, ఎప్పుడు ద బెస్ట్ అందంగా ఉంటారో, ఎప్పుడు ద బెస్ట్ యవ్వనంలో ఉంటారో, ఆ బెస్టే మిగిలిపోతుంది మీకు నిత్య జీవితం అంతా. పునరుద్ధానం వల్ల ఇక అద్దాలతో పని లేదు. పునరుద్ధానం వల్ల ఇక బ్యూటీ పార్లర్లతో పని లేదు, పౌడర్లతో లోలాకులతో పని లేదు. యూ విల్ బి ద బెస్ట్. అంతేకాదు, మీకు ఎప్పుడైనా ఏదో వంటగదిలోనో లేదా ఇంకేదో యాక్సిడెంట్ అయ్యో ముఖం మీద ఒక
గార పడింది అనుకోండి, ఒక ఘాటు పడింది అనుకోండి, లేకపోతే ఎక్కడో రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యి ఒక కాలు పోయింది అనుకోండి, రేపు పునరుద్ధానంలో కాలుతో పాటు లేస్తారు. ఈ ఘాటు ఉండదు. పునరుద్ధానం తర్వాత అందరూ అందంగా ఉంటారు, అందరూ ఆరోగ్యంగా ఉంటారు. పునరుద్ధానం తర్వాత, మన పునరుద్ధానం తర్వాత ఈ భూమి ఆకాశం కూడా పునరుద్ధానం చెందుతుంది. కొత్త భూమి కొత్త ఆకాశం, పాత భూమి పాత ఆకాశంలోంచి పుట్టుకొస్తుంది. పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోతాయి. ఆ కొత్త బంగారు లోకంలో మీకు కరోనా ఉండదు, మీకు టైఫాయిడ్ ఉండదు, మీకు కలరా ఉండదు, మీకు డాక్టర్లు అక్కర్లేదు, మీకు ఎంఆర్ఐలు అక్కర్లేదు. అక్కడ సైక్లోన్ ఉండదు, హుదూద్ ఉండదు, తుఫాన్లు తిత్లీలు ఉండవు, అగ్నిపర్వతాలు పేలవు. ద పర్ఫెక్ట్ వరల్డ్. వాటన్నిటికీ పునాది ఎక్కడ పడింది? 2000 సంవత్సరాల క్రితం మొదటి ఈస్టర్ నాడు, మొదటి పునరుద్ధానం పండుగ రోజు. అందుకే అంటున్నాడు యేసుక్రీస్తు వారు, పునరుద్ధానం ఎవరు? నేను. ఒక్క మాటలో చెప్పాలంటే, పాపం వచ్చి ఈ అద్భుతమైన సుందరమైన లోకాన్ని, మన శరీరాన్ని, మన ప్రాణాత్మ దేహాల్ని ఎంత నాశనం చేసిందో మీకు తెలుసు. ఈరోజున మనకు వయసు ఎందుకు వస్తుందో తెలుసా? పాపం వల్ల. ఈరోజు మనకు జబ్బులు ఎందుకు వస్తున్నాయో తెలుసా? పాపం వల్ల. ఈరోజు మనకు మరణం ఎందుకు వచ్చిందో తెలుసా? పాపం వల్ల. ఈరోజు మనకి కలుపు మొక్కలు ఎందుకు వస్తాయో తెలుసా? పంట పండేటప్పుడు పాపం వల్ల. ఈరోజు మనకి అగ్నిపర్వతాలు ఎందుకు పేలుతాయో తెలుసా? పాపం వల్ల. దేవుడు ఒరిజినల్గా మనల్ని, సృష్టిని, ప్రకృతిని ఇలా సృష్టించలేదు. పునరుద్ధానం పాపం తెచ్చిపెట్టినటువంటి ప్రతి నష్టాన్ని పూడ్చబోతుంది. పునరుద్ధానం మళ్ళీ సుందరీకరించబోతుంది నిన్ను, నన్ను, ప్రపంచం మొత్తాన్ని, ప్రకృతిని అంతా కూడా. ఇది పునరుద్ధానం గొప్పతనం. ఇదంతా క్రీస్తులో ఉంది. అయితే ఇంకా చెప్పాల్సిన గొప్ప సత్యాలు ఉన్నాయి. అదేంటంటే, మీరు క్రీస్తులో పురుడు పోసుకున్న తర్వాత, ఈరోజున బాప్తిస్మం తీసుకున్నారు, మీరు మళ్ళీ పుట్టారన్నమాట. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు, చేరలేడు. మీరు మళ్ళీ పుట్టిన తర్వాత మీలో కొత్త స్వభావం సంతరించుకుంటుంది. ఈ కొత్త స్వభావం పాత స్వభావంతో పోరాడుతూ ఉంటుంది ప్రభు వచ్చేంత వరకు, మనం పోయేంత వరకు. ఈ పాత స్వభావాన్ని, కొత్త స్వభావం జయించాలంటే మీకేం కావాలి? పునరుద్ధాన శక్తి కావాలి. ఏ శక్తితో ఆయన అపవాదిని జయించాడో, ఏ శక్తితో ఆయన పాపాన్ని జయించాడో, ఏ శక్తితో ఆయన మరణాన్ని జయించాడో, ఆ శక్తితోనే క్రైస్తవులు పాపాన్ని జయిస్తారు. ఎంతమంది క్రైస్తవులు ఇక్కడ పాపాన్ని జయించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు క్రీస్తులోకి వచ్చిన తర్వాత బూతులాడడం మానేసిన వాళ్ళు ఉన్నారు? ఎంతమంది క్రైస్తవులు ఈరోజు క్రీస్తులోకి వచ్చిన తర్వాత కోడళ్ళు అత్తల్ని గౌరవించే వాళ్ళగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు? ఆడపడుచుల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు? ఎంతమంది ఆడపడుచులు తన తమ్ముడు భార్యని, అన్న భార్యని ప్రేమించే వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది అత్తలు కోడల్ని కూతురులాగా చూసినట్టుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది భర్తలు నిజంగా భార్యను ప్రభు తర్వాత అంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఎంతమంది భార్యలు తమ పట్టు చీరల కంటే, తమ అందం కంటే, తమ బంగారం కంటే భర్తను ఎక్కువగా ప్రేమించే ఆడవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతమంది పిల్లలు తమ సెల్ ఫోన్ కంటే తమ అమ్మా నాన్నకి ఎక్కువ గౌరవం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఇక్కడ? ఒకవేళ లేరు అనేది సమాధానం అయితే పునరుద్ధానపు శక్తి మిమ్మల్ని ఇంకా తాకలేదని అర్థం.
మైండ్ ఇట్. ఇది ఒక ఆచారపు పండుగ కాదు, ఆచారపు పండుగ కాదు. ఆశాంతం మిమ్మల్ని మార్చేసేటువంటి శక్తి ఇది ఇంకెక్కడ, ఏ దేవుడి దగ్గర, ఏ గుడిలో, ఏ సంప్రదాయంలో, ఏ కట్టుబాటులో, ఏ మతంలో, ఏ విశ్వాసంలో దొరకనిది ఇది. ఇది ఇక్కడ మాత్రమే దొరుకుతుంది. పునరుద్ధానమును జీవమును నేనే, ఇది క్రీస్తులోనే దొరుకుతుంది, ఇంకెక్కడ దొరకదు. ఈ క్రీస్తు అనే వ్యక్తిని ఎవడు పట్టుకుంటాడో, ఈ క్రీస్తు అనే వ్యక్తిని ఎవడు హత్తుకుంటాడో, ఈ క్రీస్తు అనే వ్యక్తిని ఎవరు మమేకం చేసుకుంటారో, సొంతం చేసుకుంటారో, ఐక్యపరుచుకుంటారో, ఎవరు ఆయన్ని కావలించుకొని ఆయనతో కలిసి నడుస్తారో వాళ్ళకి శక్తి సొంతం. వాళ్ళు అపవాదిని జయించగలరు, వాళ్ళు పాపాన్ని జయించగలరు, వాళ్ళు లోకాన్ని జయించగలరు, వాళ్ళు బలహీనతల్ని జయించగలరు, వాళ్ళు శరీరేచ్ఛల్ని జయించగలరు. వారు చిట్ట చివరికి మరణ భయాన్ని, ఆ తర్వాత మరణాన్ని కూడా జయించగలరు. ఇది వాళ్ళకి సాధ్యం. కానీ మంచి మాటలు చెప్పాను ఇప్పటిదాకా. మీరు అప్పుడప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగితే ఒక గ్రీన్ లైట్, ఒక ఎల్లో లైట్, ఒక రెడ్ లైట్. మీకు గ్రీన్ లైట్లు, ఎల్లో లైట్లు చెప్పేశాను. పునరుద్ధానంలో ఇప్పుడే పొందిన ఆశీర్వాదాలు ఉన్నాయి, పునరుద్ధానంలో మనం రేపు పొందబోయే ఆశీర్వాదాలు ఉన్నాయి. గ్రీన్ లైట్లు ఉన్నాయి, ఎల్లో లైట్లు ఉన్నాయి. ఎల్లో లైట్ అంటే కాస్త ఆగని అర్థం, బట్ ఒక రెడ్ లైట్ కూడా ఉంది, ఒక రెడ్ లైట్ వార్నింగ్ కూడా ఉంది, ఒక హెచ్చరిక మీకు చెప్పాలి. యేసుక్రీస్తు మరణం గెలిచాక మరో విషయం నిరూపితమైంది. అదేమిటంటే మరణం తర్వాత జీవితం ఉందిరా. మరణంతో జీవితం అంతమైపోతుంది అనుకోండి, ఈ జీవితం మట్టుకే మన జీవితం అనుకోండి, మనం ఎలాగైనా తైతక్కలాడచ్చు, మీరు ఏమైనా చేయొచ్చు. భార్యను కొట్టచ్చు, తల్లిని కొట్టచ్చు, నువ్వు నేరాలు చేయొచ్చు, ఘోరాలు చేయొచ్చు, చర్చిలో చందాలు కొట్టేయచ్చు, అన్నీ చేసేయచ్చు, ఆస్తులు అమ్ముకోవచ్చు, అమ్మినట్టు కనపడకుండా ఉండొచ్చు, అన్నీ చేసేయచ్చు. కానీ పునరుద్ధానం ఏం చెప్తుందంటే, అరే చావు అంతం కాదురా, చావు తర్వాత ఓ జీవితం ఉంది. చావు తర్వాత ఎవరిని కలుసుకుంటావు? ఖచ్చితంగా ఆస్తికుడైనా నాస్తికుడైనా, విశ్వాసైనా అవిశ్వాసైనా, క్రైస్తవుడైనా క్రైస్తవేతరుడైనా ఎవరిని కలుసుకోవాలి? దేవుణ్ణి కలుసుకోవాలి, కలుసుకొని తీరాలి. ఎందుకు సొలొమోను, నువ్వు చిన్నప్పుడే, నువ్వు యవనుడిగా యవనస్తురాలిగా ఉన్నప్పుడే, నువ్వు బాలుడిగా బాల్యంలో ఉన్నప్పుడే దేవుణ్ణి తలుచుకోమని ఎందుకన్నాడు? ముందే దేవుణ్ణి తలుచుకుంటే బతుకు బాగుంటుంది. బతుకు బాగుంటే లెక్క సరిగా అప్పచెప్పచ్చు. మరణం తర్వాత జీవితం ఉంటే రెడ్ లైట్ వార్నింగ్ ఏంటంటే, నీ జీవితం అంతటి గురించి నువ్వు దేవుడికి రేపు లెక్క చెప్పాలి. ఈస్టర్ నీతో ఏం చెప్తుందంటే, నువ్వు జీవించే 60-70 సంవత్సరాలు కాదు, నువ్వు రాబోయే లోకంలో యుగ యుగాలు జీవించబోతున్నావు. బట్ బిఫోర్ దాట్ యు హ్యావ్ టు ఫేస్ ద జడ్జ్. మీరు ఒక్కసారి అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము చివరి మాటలు చదివితే పౌలు ప్రసంగం కనపడుతుంది. అక్కడ అన్యులతో, విగ్రహారాధికులతో, గ్రీకు మేధావులతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన పునరుద్ధానం ద్వారా ఒక్క మనిషిని నియమించి ఆ మనిషిని ద్వారా అందరికీ తీర్పు తీర్చబోతున్నాడు. పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా ఏం చేయబోతున్నాడు? ఆయన తీర్పు తీర్చబోతున్నాడు. తీర్పులోకి వస్తాం. చర్చిలో సెల్ ఫోన్ వాడుతున్నావా? తీర్పులోకి వస్తావు. ప్రార్థన మధ్యలో
వేరే పనులు చేస్తున్నావా, తీర్పులోకి వస్తావు. నువ్వు ఒక్కడివే ఉన్నప్పుడు సెల్ ఫోన్లో ఏం చూస్తున్నావు, తీర్పులోకి వస్తావు. లెక్క చెప్పాల్సిందే. అమ్మని నాన్నని ఎలా గౌరవించావు, తీర్పులోకి వస్తావు. లెక్క చెప్పాల్సిందే. దెర్ ఈజ్ మ్యూజిక్ ఆఫ్టర్ ద రిజరక్షన్, ఆఫ్టర్ లైఫ్. నీ తర్వాతి జీవితంలో నీకు మ్యూజిక్ ఉంది, నాకు మ్యూజిక్ ఉంది. యు హ్యావ్ టు ఫేస్ ఇట్. మీరు ఆఫీస్కి వెళ్ళి లేట్గా వెళ్ళి ముందే వచ్చినట్టు సంతకం పెడుతున్నారా, లెక్క చెప్పాల్సిందే. సెలవు చీటీ రాసిచ్చి ఇన్స్పెక్టర్ గారు రాలేదా, నిన్నెవరు రాలేదా అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి సెలవు చీటీ చించేసి సంతకం పెడుతున్నావా, దేవుడికి లెక్క చెప్పాల్సిందే. గవర్నమెంట్ ఆఫీసర్గా బల్ల కింద చేతులు పెట్టకుండా బల్ల పైన సంతకం పెట్టలేకపోతున్నావా, లెక్క చెప్పాల్సిందే. వంటగదిలో మీ ఆయన్ని తిట్టుకుంటా, అత్తని తిట్టుకుంటా కూర వండావా, ఆమ్లెట్ వేసావా, లెక్క చెప్పాల్సిందే. నీ మొత్తము జీవితాన్ని ఈ భూమి మీద పునరుద్ధానం సరిచేస్తోంది. నీకు ఒక రెడ్ లైట్ వార్నింగ్ ఇస్తోంది. అరే, ఈ బతుకు తర్వాత బతుకుంది, లెక్క చెప్పాలి. ప్రతి ఒక్కడిని తీర్పులోకి తీసుకొస్తాడు ఆయన. నాట్ ఓన్లీ నీ పనుల్ని మాత్రమే కాదు, నీ మాటల్ని కూడా. నీ తమ్ముడిని, నీ చెల్లిని, నీ భార్యని, నీ భర్తని, నీ ఆడపడుచుని, నీ తోటి కోడల్ని నువ్వేం మాట్లాడుతున్నావో లెక్క చెప్పాలి. అది మాత్రమే కాదు, నీ ఆలోచనలను కూడా ఆయన తీర్పులోకి తీసుకొస్తాడు. నువ్వేం ఆలోచిస్తున్నావు, నువ్వేం తలస్తున్నావు? ఇక్కడికి వచ్చి పాట పాడుతున్నావా, దేవుడి కోసంలాగా అందరికీ కనపడుతుంది, లోపలేం ఆలోచిస్తున్నావు? ఇక్కడ దశమ భాగం ఇస్తున్నావా, దేవుడికి ఇచ్చినట్టే ఉంటుంది, కానీ లోపలేం ఆలోచిస్తున్నావు? ఓ స్పీకర్ ఇచ్చావా చర్చికి, దేవుడికి ఇచ్చినట్టే ఉంటుంది, కానీ లోపలేం ఆలోచిస్తున్నావు? నీ ఉద్దేశాలని, కోరికల్ని, ఆశల్ని, ఆలోచనల్ని తీర్పులోకి తెస్తాడు. There is going to be a PowerPoint presentation of your thought, of your word and of your deed. నీ ఆలోచన గురించి, నీ మాట గురించి, నీ చేత గురించి ఆయన స్క్రీన్ మీద వేయబోతున్నాడు. You are going to give an account tomorrow. నేను క్రైస్తవులు అయిన తర్వాత వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాను. అవును, నీ పాపాలను ఆయన క్షమించాడు. అవును, నరకం నుంచి నిన్ను తప్పించాడు. కానీ లెక్క చెప్పాలి. ముఖ్యంగా నువ్వు క్రీస్తులోకి వచ్చిన తర్వాత జీవించిన జీవితం గురించి మరి ఎక్కువ లెక్క చెప్పాలి. ఎరగని వాడికి తక్కువ, వాడికి నరకమే. కానీ ఎరిగిన వాడికి దెబ్బలు ఎక్కువ. ఎంత తెలిస్తే అంత దెబ్బలు ఎక్కువ అని చెప్పాడు యేసుక్రీస్తు వారు. మీరు ఇక్కడే వాక్యం వినట్లా, మీరు యూట్యూబ్లో కూడా వాక్యం వింటున్నారు, మీరు టీవీలో కూడా వాక్యం వింటున్నారు. ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ లెక్క. లెట్ మీ క్లోజ్. పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో ఆయన సువార్తకి, పునరుద్ధానానికి లింక్ పెట్టి మాట్లాడుతున్నాడు. ఒకవేళ క్రీస్తు పునరుద్ధానం చెందకపోతే మన సువార్త అబద్ధ సాక్ష్యం అయిపోతుంది. ఈరోజు భారతదేశంలో మనల్ని చాలామంది అడుగుతున్నారు, మీ మతం మీరు మీ చర్చిలో చూసుకోవచ్చు కదా, మీ విశ్వాసాన్ని మీ ఇంట్లో ఉంచుకోవచ్చు కదా, ఎందుకు మీరు వీధుల్లోకి వచ్చి చెబుతున్నారు, ఎందుకు మీరు మా దాకా వచ్చి చెబుతున్నారు? మన భారత స్వతంత్ర సంగ్రామం తర్వాత చాలామంది గొప్ప నాయకులు ప్రభుత్వంలోకి వచ్చారు. ఆనాడు గొప్ప నాయకులు రౌడీలు, నేరస్తులు కాదు,
చదువుకోనోళ్ళు కాదు, మహాపండితులు కూడా ఉన్నారు. అటువంటి వాళ్ళల్లో ఒకడు సర్వేపల్లి రాధాకృష్ణన్. సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏం చేశాడో భారత ప్రభుత్వంలో మీకు తెలుసా? ఏమండి, మన మొదటి రాష్ట్రపతి ఎవరు మీకు తెలుసా? అందుకే తల్లిదండ్రులకు నేను చెప్పేది ఏంటంటే, పిల్లల్ని చైతన్యంలో వేయకండి, భాష్యంలో వేయకండి, నారాయణలో వేయకండి. నారాయణ చదువు రాదండి. మన మొట్టమొదటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. మన రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. ఈయన ఒక రోజున లండన్ వెళ్ళాడు. ఆ రోజు ఈస్టర్ పండుగ. ఒక ఇంగ్లీష్ చర్చ్లో ఆయన మాట్లాడడానికి పిలిచారు. ఆయన అక్కడ క్రైస్తవులను ఉద్దేశించి మాట్లాడిన మాటలు ఇవి: యూ క్రిస్టియన్స్, యూ హ్యావ్ ఏ యూనిక్ ప్రివిలేజ్. యువర్ లార్డ్, యువర్ క్రైస్ట్ ఈజ్ రిజన్. గో అండ్ టెల్ ఇట్ టు ద వరల్డ్. క్రైస్తవులారా, మీకొక్కళ్ళకే సొంతం ఈ భాగ్యం. అదేమిటంటే, నీ ప్రభువు, నీ క్రీస్తు మరణం గెలిచి లేచాడు. దెర్ ఈజ్ నోబడీ ఇన్ ఎనీ అదర్ రిలీజియన్. నీ ప్రభువు, నీ క్రీస్తు మరణం గెలిచి లేచాడు. ఇది కేవలం నీ భాగ్యం. వెళ్ళి లోకానికి చాటింపు వేయి, నీ ప్రభువు లేచాడని. ఎందుకంటే ఇది అందరికీ గుడ్ న్యూస్. మరణం గెలవడం, మరణం సమస్య పోవడం అందరికీ గుడ్ న్యూస్. ప్రతి మతస్థుడికి గుడ్ న్యూస్ ఇది. సువార్తను అటెస్ట్ చేసేది, సువార్తకి అటెస్టేషన్ చేసేది, సువార్తకి ఆమోద ముద్ర వేసేది, సువార్త నిజం అని చెప్పేది క్రీస్తు పునరుద్ధానం. అందుకని మీరు లోకానికి వెళ్ళి చాటింపు వేయచ్చు. ఈరోజు క్రైస్తవం ఎలా తయారైందంటే, నువ్వు నేను, నా వీపు నువ్వు గోకు, నీ వీపు నేను గోకుతా. కేకులు కట్ చేసుకోవడం, మనమే తినిపించుకోవడం. ప్రేమ విందులు పెట్టుకోవడం, మనమే తినిపించుకోవడం. మనల్ని మనం సన్మానం చేసుకోవడం. అందులో మీ ఈస్ట్ గోదావరి అందులో ఆరితేరిపోయింది. పాస్టర్కి శాలువలు, పాస్టర్కి సత్కారాలు, పాస్టర్కి పూలదండలు. పెళ్ళప్పుడు సరిపోలేదేమో. ఐ డోంట్ నో ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఈ సాంప్రదాయం, నాకు తెలియదు. ఇక్కడ ఎవరైనా ఎప్పుడైనా అలా చేయించుకున్నారా? ఇందులో ఈ పుస్తకంలో ఎవరైనా ఎప్పుడైనా చేయించుకున్నారా? ఇందులో ఇది కాదు మీరు చేయాల్సింది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఇక్కడ 500 మంది క్రైస్తవులు కూర్చొని ఉంటే కనీసం వారానికి ఒక్కడికైనా ఇంకొక 500 మందికి మీరు క్రీస్తు గురించి చెప్పాలి. అది క్రైస్తవం. అందుకే మిమ్మల్ని ఇక్కడ పెట్టాడు దేవుడు. సంఘాన్ని ఎందుకు పెట్టాడు ఇక్కడ దేవుడు? మనం భజన చేసుకోవడానికి కాదు, మనం పండగ చేసుకోవడానికి కాదు. మీ సంఘానికి వస్తున్న కానుకలు మీరు సువార్తకి ఎంతగా వాడుతున్నారు? మిషనరీలకు ఎంత వాడుతున్నారు? మిషనరీ వర్క్ ఎంత వాడుతున్నారు? ఈరోజు మహా అంటే ఏం చేస్తున్నారంటే, బిల్డింగ్లు కట్టుకోవడానికి వాడుతున్నారు. మహా అంటే ఇంకా ఏం చేస్తున్నారంటే, విందులు చేసుకోవడానికి వాడుతున్నారు. అందుకోసం మిమ్మల్ని పెట్టల దేవుడు ఇక్కడ. ఆయన గుణాతిశయములను లోకంలో ప్రచురం చేయడానికి ఏ చీకటి నుంచి మిమ్మల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలిచాడో, మళ్ళీ అదే చీకటి లోకంలోకి వెళ్ళి ఆయన వెలుగును విరజిమ్మడానికి మిమ్మల్ని ఆయన పెట్టాడు. ఈరోజు గొంతు చించుకొని అరవడానికి, గుండె విప్పుకొని చెప్పడానికి నీకు ఒక ప్రభువు ఉన్నాడు. ఆయన మరణం గెలిచినవాడు. ద వన్ అండ్ ఓన్లీ హీరో, ద వన్ అండ్ ఓన్లీ గాడ్, ద వన్ అండ్ ఓన్లీ సేవియర్. అతిశయంగా చెప్పుకోవచ్చు. అప్పుడే
ఈ పునరుద్ధాన పండుగకి ఒక సార్థకత ఉంటుంది. ఎందుకు చెప్పలేమంటే మనం ప్రభు గురించి మనం ఆయన గొప్పతనాన్ని అనుభవించట్లేదు. పౌలు లాంటి కాంక్ష తపన మనలో లేదు. ఏ విధము చేతనైనను పునరుద్ధానుడైన క్రీస్తును నేను అనుభవించాలి, ఆయన పునరుద్ధాన బలాన్ని నేను అనుభవించాలి. పునరుద్ధాన బలాన్ని మీరు ఆస్వాదిస్తే పేదరికాన్ని ఎదుర్కోగలరు. పునరుద్ధాన బలాన్ని మీరు ఆస్వాదిస్తే అనారోగ్యాన్ని ఎదుర్కోగలరు. మీరు వెంటనే స్వస్థత కోసం పరిగెట్టరు. నేను డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఒక ఆంటీ ప్రేమతో నాకు ఫోన్ చేసింది. షీ లవ్స్ మీ. ఎందుకు అడగవు ప్రకాష్ నువ్వు దేవుణ్ణి? నేను ఆంటీకి చెప్పాను, నేను ఎందుకు అడగాలి? హీ నోస్, హీ లవ్స్. ఆయనకి తెలుసు నేనేంటో. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు. ఆయనకి ఇష్టమైతే స్వస్థత, ఇష్టం లేకపోతే వెళ్ళిపోవడం. ఐ డోంట్ ఆస్క్. క్రైస్తవ భక్తి అంటే స్వార్థం కాదు. నాకు అదివు, నాకు ఇదివు, నాకు ఇదివు అని చెప్పడం కాదు. పునరుద్ధాన బలం నీకుంటే నువ్వు ఈ ప్రపంచంలో ప్రతి అపార్థాన్ని ఎదుర్కోగలవు, ప్రతి అవమానాన్ని ఎదుర్కోగలవు. లోకమంతా ఒక పక్క, నువ్వు ఒక పక్క ఉన్నా నువ్వు గెలుస్తావు. ఎందుకంటే పునరుద్ధాన శక్తి మరణాన్ని గెలవగలిగిన శక్తి, అపవాదిని గెలవగలిగిన శక్తి పునరుద్ధాన శక్తి. మీలో ఉన్నవాడు పునరుద్ధానుడైన క్రీస్తు, ఆయన లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. నువ్వు గొల్లియాతును ఫేస్ చేసినా నీ దేవుడి ముందు వాడు చిన్నపోతాడు, వాడు గలివరద లిల్లీ పుట్టవుతాడు. పునరుద్ధాన బలం మన సొంతమైనప్పుడు మనం ప్రపంచానికి ఈ మృత్యుంజయుడైన క్రీస్తుని చూపించగలుగుతాం. ప్రభువు లేచాడని చెప్పి అది నా జీవితంలో ఆ శక్తి కనపడకపోతే నా సువార్తకి అర్థం ఉండదు, నా సువార్తకి ఆమోదం ఉండదు. ఎప్పుడైతే ప్రభువు లేచాడని చాటింపు వేసినప్పుడు, ఆ శక్తి నాలో విజయాన్ని ఇచ్చినప్పుడు నా సువార్తను, నా జీవితాన్ని ప్రజలు చూస్తారు, ప్రభు దగ్గరికి పరిగెడతారు. మీరున్నది మీరు ఎంజాయ్ చేయడానికి కాదు, ప్రభువుని ఎంజాయ్ చేస్తూ 10 మందికి ఆయన ఔన్నత్యాన్ని చూపించడానికి సంఘం ఈ భూమి మీద ఉంది. దేవుడు ఈ వాక్యాన్ని మీ మధ్య దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.